మీ మానవ్యకు స్వాగతం సుస్వాగతం. రిలాక్స్ అవ్వాలి అంటే మన అనుకున్న నలుగురితో కూర్చొని హాయిగా మాట్లాడుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం రిలాక్స్ అవ్వడానికి. అయితే ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నిన్న నేడు భవిష్యత్తులో ఏ సంఘటనలు జరగబోతున్నాయి, ప్లానింగ్స్, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మనం మాట్లాడుకునే విధానం, మాట్లాడుకునే విషయాలు ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలి. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా మన పేరు తలుచుకుంటే వాళ్ళ ముఖం పైన చిరునవ్వు రావాలే కానీ మన పేరు తలుచుకోవడం వల్లే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకే అంత గొప్పగా ఉండాలి మన ప్రవర్తన. మానసిక సమస్యల వల్ల వచ్చే చర్మ వ్యాధులు తగ్గాలి అనంటే బిహేవియరల్ థెరపీలు, సైకాలజీకి సంబంధించి వివిధ రకాలైన థెరపీలు, అలాగే యాంటీ డిప్రెషన్ థెరపీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల క్రమంగా మానసిక సమస్యలు అనేవి తగ్గి చర్మ వ్యాధులు వాటంతట అవే రెడ్యూస్ అవుతాయి అని అంటున్నారు డాక్టర్స్. నమస్తే. ఫైబ్రాయిడ్ యూటరస్ ఈ రోజులలో ఎంతోమంది స్త్రీలు ఎదుర్కొనే మెయిన్ ప్రాబ్లం ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అండి. అసలు ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు మనతో చర్చించడానికి గైనకాలజిస్ట్ నిర్మలారావు గారు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ గురించి చాలా విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అంటే ఏంటి మేడం? ఫైబ్రాయిడ్ యూటరస్ అంటే కంతులమ్మ, ఫైబ్రాయిడ్ గర్భకోశానికి వచ్చే కంతుల్ని, గడ్డల్ని ఫైబ్రాయిడ్ యూటరస్ అంటారు. సో ఎక్కువగా ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటుంది? మామూలుగా ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఈ కంతులు అనేటివి మామూలుగా అవి 20 years తర్వాత 20 to 40 yearsలో ఎక్కువ చూస్తుంటాము. మహిళల్లో మామూలుగా ఇది 10 నుంచి 20% దాకా చూస్తుంటాం ఈ కంతులు అనేటివి. సో ఇలాంటి ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తాయి మేడం? ఈ ఫైబ్రాయిడ్ మామూలుగా ఇది వాస్కులర్ వాల్ నుంచి, ఎండోథీలియల్ సెల్స్ నుంచి రావచ్చు. వెజల్స్ అంటే మామూలుగా యూటరస్కి వచ్చే బ్లడ్ సప్లై ఉంటుంది కదా, రక్తనాళాల నుంచి రావచ్చు. లేకపోతే స్మూత్ మజిల్ ఆఫ్ ది యూటరస్ నుంచి, అంటే గర్భాశయం స్మూత్ మజిల్ నుంచి కూడా రావచ్చు. ఎక్కడైతే స్మూత్ మజిల్ ఉంటుందో అంటే యూటరోసేక్రల్ లిగమెంట్స్ నుంచి కానీ, సపోర్ట్స్ ఉంటాయి కదా యూటరస్కి, వాటి నుంచి కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి కానీ, యూ కెన్ ఈవెన్ కమ్ ఫ్రమ్ ద బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్స్ కూడా రావచ్చు. ఓకే. సో ఈ ఫైబ్రాయిడ్స్ అలా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ మామూలుగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ 20 years లోపల మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే 15 years లోపల వాళ్ళు మెనార్కీ అంటే నెలసరి రాని పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఈ ఫైబ్రాయిడ్స్ కనపడవు, ఎందుకంటే ఇవి ఈస్ట్రోజన్ డిపెండెంట్ కాబట్టి. అలాగే మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయిన మహిళల్లో కూడా ఈ ఫైబ్రాయిడ్లు మామూలుగా ష్రింక్ అయిపోయి వాటి నంబర్ కూడా బాగా తగ్గిపోతుంది. ఓకే. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హార్మోన్స్ ప్రభావం ఎంత ఉంటుంది? తప్పకుండా ఈ ఫైబ్రాయిడ్స్ ఈ కంతులు ఎక్కువ ఆల్వేస్ ఈస్ట్రోజన్ డిపెండెంట్. అలాగే ఈస్ట్రోజన్ కాకుండా హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అని ఇవి ప్రెగ్నెన్సీలో ఉంటాయి, ఇంకా గ్రోత్ హార్మోన్. అందుకని ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడే ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుతుంటాయి. ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే 20 to 40 year ఏజ్ గ్రూప్లో ఇవి ఎక్కువ, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అంటే గర్భిణీ స్త్రీకి ఈ ఫైబ్రాయిడ్ ఉండుంటే తప్పకుండా అది ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. అలాగే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే పిల్లలు పుట్టకుండా ఇవి గర్భ నిరోధక మాత్రలు వాడతారే, ఈ హై డోస్ పిల్స్ అంటే పూర్వకాలం, నౌ వి హావింగ్ వెరీ లో డోస్ పిల్స్, వాటి ప్రభావం ఎక్కువ ఉండదు. ప్రీవియస్లీ వాడే ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే పిల్లలు పుట్టకుండా వాడే మాత్రలు ఉంటాయి చూడండి, గర్భనిరోధక మాత్రలు, వాటి వలన కూడా ఈ ఫైబ్రాయిడ్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి వంశపారపర్యంగా కూడా వస్తుంటాయి మేడం? ఈ ఫైబ్రాయిడ్స్ మామూలుగా మదర్లో ఉంటే కానీ, తల్లిలో ఉంటే కానీ, సిస్టర్స్లో లేకపోతే ఆంట్స్లో, పెద్దమ్మలో, చిన్నమ్మలో ఉంటే కూడా వీళ్ళకి కూడా వేరే మహిళలకు ఆ ఫ్యామిలీ ఇది కూడా మామూలుగా దిస్ హైపో ఈస్ట్రోజెనిక్ స్టేట్ కూడా దట్స్ ఆల్సో హెరిడిటరీ కండిషన్ ఓన్లీ, అది కూడా. సో దానివల్ల హెరిడిటరీ కూడా ఉండొచ్చు, వంశపారపర్యంగా రావచ్చు ఈ ఫైబ్రాయిడ్స్. ఓకే. సో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చినందువల్ల అంటే దీనికి సంబంధించి ఇతర సంబంధిత వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయా? ఎక్కడైతే ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ ఉంటుందో, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏ కండిషన్స్ ఏ జబ్బులో ఉంటుందో దాంట్లో దిస్ ఫైబ్రాయిడ్ ఈజ్ ఆల్సో అన్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. అందువల్ల వేరే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్స్లో కూడా
మనం చూడొచ్చు లైక్ ఎండోమెట్రియల్ హైపోప్లేజియా. అచ్చా. ఎండోమెట్రియల్ హైపోప్లేజియా ఇస్ ఎ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్. ఓకే. అంటే ఇది క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎండోమెట్రియల్ హైపోప్లేజియా హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్. మనం బయాప్సీ తీసి పంపిస్తే మనకి సివియర్ హైపోప్లేజియా, ఏటిపికల్ హైపోప్లేజియా అంటే అది కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు అయ్యాక అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ కింద తయారవ్వచ్చు అనమాట. అలాగే యూ హ్యావ్ pelvic inflammatory disease associated with the fibroids. అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఫైబ్రాయిడ్స్ లైక్ దిస్. ఫైబ్రాయిడ్ పాలిప్ ఉన్నప్పుడు, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కింద నుంచి యోన్ నుంచి ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి ఈ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇట్స్ కాల్డ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. అట్లనే యూ కెన్ హ్యావ్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఈ యూట్రైన్ లైనింగ్ ఏమైతే ఉంటుందో ఆ యూట్రైన్ లైనింగ్ యూట్రస్ బయటకు వస్తుంది, అని ఎండోమెట్రియోసిస్ అంటాం. యూ హ్యావ్ 3 కండిషన్స్ అసోసియేటెడ్ విత్ ఫైబ్రాయిడ్స్. వన్ ఇస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, నేను చెప్పాను సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్ పాలిప్ ఉన్నప్పుడు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా యూ కెన్ గెట్ ఇన్ఫెక్షన్స్ ద ట్యూబ్ అండ్ ది ఓవరీ. తర్వాత ఎండోమెట్రియోసిస్ యూ కెన్ హ్యావ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ యూ కెన్ హ్యావ్. Associate 3% of the women after the age of 40 years you can have endometrial cancer, because endometrial cancer got a hyperestrogenic state. You have endometrial hyperplasia leading to endometrial cancer, pelvic inflammatory disease and endometriosis associated with fibroid. ఓకే మేడం. సో ఇప్పటి వరకు ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అంటే ఏంటి అండ్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చాలామందికి ఐడియా లేదు. సో ఇది ఇంకా పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Welcome. బాగా వేడి వాతావరణంలో వ్యాయామం చేయవలసి వచ్చినప్పుడు ఒకటేసారి మన టైం లిమిట్ని పెంచకుండా కొద్దిగా మనం ఎక్సర్సైజ్ చేసే టైంని పెంచుకుంటూ ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్కువ చెమటలు రావడం అనేది ఎంతో సహజం. అలాంటప్పుడు ఆ హ్యూమిడిటీని తట్టుకోలేక వెంటనే ఏసీ గదుల్లోకి మారకూడదు. టెంపరేచర్ని మన బాడీకి కొద్దిగా అలవాటు చేయాలి తప్ప వెంటనే కాదు. నెక్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మెడ కండరాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్టిఫ్ నెక్ నుంచి రిలీఫ్ వస్తుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గటానికి సహాయపడుతుంది. మొదటగా 3 సార్లు ఓంకారం చేయండి. బాగా గాలి పీల్చండి. ఓకే. ఓ ఓకే. మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే అండి. గాలి వదిలేస్తూ మెడను మెల్లగా కిందికి ఉంచేయండి. చిన్ చెస్ట్కి టచ్ అయ్యే వరకు ఉంచేయండి. ఓకే. మెల్లగా గాలి పీలుస్తూ పైకి. మీరు ఎంత వెనకకి వెళ్ళగలిగితే అంత వెనక్కి తీసుకెళ్ళండి. Inhale up, exhale down. ఇప్పుడు మెల్లగా కుడి పక్కకి తిప్పేయండి. మెల్లగా ముందుకు తీసుకొచ్చేయండి. ఓకే. ఇప్పుడు ఎడమ పక్కకి. 1 straight, 2, 3, 4, 5. రొటేషన్. మెల్లగా కుడి పక్క నుంచి వెనక కొంచేయండి. మళ్ళీ ఎడమ వైపు మెల్లగా కిందికి. ఓకే. 1, 2, 3. ఇప్పుడు మెల్లగా ఎడమ పక్క నుంచి తిప్పేయండి. రివర్స్. 5. ఓకే. రిలాక్స్. మెల్లగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. చేతులు 2 ముందుకు చాపేయండి. ఎల్బో బెండింగ్.
మెల్లగా ముడిచేయండి. 1 2 3. షోల్డర్ రొటేషన్ చేద్దాము. ఇదేంటంటే బాగా షోల్డర్ పెయిన్స్ ఉన్నప్పుడు చేసినప్పుడు బాగా రిలీఫ్ వస్తుంది అనమాట. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు చేస్తే కూడా మీకు మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, ఎలా చేయాలో చూద్దాము. ఓకే, చేతులు రెండు చాపేయండి, మెల్లగా బెంచేయండి. ఓకే, చేతులు రెండు ముడిచి భుజాల మీద పెట్టేయండి, మెల్లగా కుడి పక్క నుంచి తిప్పేయండి. ఓకే అండి, నెక్స్ట్ రివర్స్ తిప్పేయాలి. ఎడమ నుంచి తిప్పేయండి. ఓకే అండి, మెల్లగా దించేయండి. కిడ్స్ రూమ్ని అలంకరించుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు జాగ్రత్తలు పాటించాలి. స్టడీ టేబుల్, చైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ షార్ప్ ఎండ్స్ ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వాల్స్ పైన మన ఫ్యామిలీ ఫొటోస్, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్, మిక్కీ, మిన్నీ మౌస్లు ఇవన్నీ ఎంతో చక్కగా ఉంటాయి. అండ్ స్టడీ టేబుల్ మీద ఇప్పుడు క్రిస్టల్తో చేసిన షో పీసెస్ అనేవి ఎంతో ఫ్యాషన్. సాఫ్ట్ టాయ్స్తో చైల్డ్ రూమ్స్ అలంకరించుకున్నా చూడడానికి ఎంతో బాగుంటాయి. పిల్లలకు కూడా ఒక కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజున ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్ చూపిస్తున్నాను. ల్యాండ్స్కేప్లో 2 రకాలు ఉన్నాయి, ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్ అండ్ రియలిస్టిక్ ల్యాండ్స్కేప్. సో ఇవాళ నేను చూపించబోయేది ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ అంటే మనం బయట నేచర్లో ఎలా చూస్తాము సేమ్ థింగ్ ఒక సూయిబాన్లో అంటే ఒక కంటైనర్లో మనం అది డిపిక్ట్ చేస్తున్నాము. ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్లో 47 ఫిక్స్డ్ స్టైల్స్ ఉన్నాయి విత్ యూజింగ్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ మెటీరియల్స్ అన్నమాట. దాని నుంచి డీవియేట్ అవ్వటానికి లేదు ఈ స్కూల్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్. సో ఫస్ట్ నేను సెన్సివీరియా చేస్తున్నాను. ఇట్స్ అన్ అప్రైట్ స్టైల్ అండ్ అది నియర్ వ్యూ అన్నమాట. Five numbers of leaves కావాలి. సో మెజర్మెంట్ ఇస్ ఫ్రీ. సేమ్ మొరిబానా లాగా దీనికి కూడా సబ్జెక్ట్ సెకండరీ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ద బ్యాక్. ఇది సెకండరీ. ఫస్ట్ టాల్ ఫిల్లర్, సో బేసిక్ ఫ్రేమ్ వర్క్ చేసాము. ఇప్పుడు జెట్రోపా ఫ్లవర్స్ వాడుతున్నాను యాజ్ ఆబ్జెక్ట్. సో ఈ ఏరియా బేసిక్ స్ట్రక్చర్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్ చేయాలి. సో ఫిల్లింగ్ యూజువలీ ఫాలెన్ పైన్ లీవ్స్తో చేయాలి, కానీ మనకు పైన్ లీవ్స్ ఉండవు కాబట్టి మన ఏరియాలో వి యూస్ క్రిస్మస్ ట్రీ లీవ్స్ని స్మాల్గా కట్ చేసుకుని ఇలా బంచ్ ఆఫ్ 5 కింద రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుని పెట్టుకుంటాము.
తక్కిని ఇక్కడ ఫిల్ చేస్తాము. సో ఇలా ఫిల్ చేస్తే కవర్ అవుతుంది, గ్రీన్ కవర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ద ఐడియా ఇస్ టు షో గ్రీన్ కవర్. తక్కిని ఇక్కడ కూడా కవర్ చేస్తాం మనము. ఇది ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్ నియర్ వ్యూ using Sansevieria and Jatropha flowers. It's done in the upright style. Ground cover ఏమో క్రిస్మస్ లీవ్స్ని కట్ చేసి క్లంప్గా ఒక 5 బంచ్గా కట్టి ఫిక్స్ చేసాము యూజింగ్ కెన్సాన్స్. సో వాటర్ స్పేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అండ్ దిస్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద మోరిబానా స్టైల్, ఇన్ ది అప్రైట్ స్టైల్. నెక్స్ట్ అరేంజ్మెంట్ వచ్చేసి ఇంకో ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్, కానీ ఇది ఏంటంటే మీజోమోనో అరేంజ్మెంట్, అంటే వాటర్ మెటీరియల్స్ వాడతామన్నమాట. జనరల్గా ఈ మీజోమోనో అరేంజ్మెంట్స్లో మనము వాటర్ లిల్లీ, లోటస్, సాజిటేరియా, రీడ్స్ అట్లాంటివి వాడతాము ఈ వాటర్ అరేంజ్మెంట్స్లో. కానీ ట్రెడిషనల్ స్టైల్లో మాత్రం ఇది ప్రిస్క్రైబ్డ్ బై ద స్కూల్. సో హియర్ 2 క్లంప్స్లో చేశాను నేను అరేంజ్మెంటు. ఒక క్లంప్లో వచ్చి 3 లీవ్స్ ఇంటర్లాక్ చేసి దాని మధ్యలో నుంచి ఈ అమెరికన్ నింఫియా ఫ్లవర్, వాటర్ లిల్లీ అన్నమాట. ఇది ఫుల్లీ ఓపెన్ ఫ్లవర్ పెట్టాను, ఇన్సర్ట్ చేశాను. ఒక కర్ల్ లీఫ్, ఒక ఫ్లోటింగ్ లీఫ్. సెకండ్ క్లంప్ వచ్చేసి 2 లీవ్స్ విత్ హాఫ్ ఓపెన్ బడ్ అండ్ కర్ల్ లీఫ్. అగైన్ దీనికి కూడా ఇంకో ఫ్లోటింగ్ లీఫ్ ఉంది. ఇది అరేంజ్ చేయడానికి మనం షిప్పో వాడతాము, కెన్సాన్ వాడము ఫర్ వాటర్ ప్లాంట్స్ ఎస్పెషలీ. సో ఇది ఒక మీజోమోనో అరేంజ్మెంట్. ఇది నియర్ వ్యూ ల్యాండ్స్కేప్ అన్నమాట, నాట్ ఫార్ వ్యూ ఆర్ మిడిల్ వ్యూ, ఇట్ ఈస్ నియర్ వ్యూ ల్యాండ్స్కేప్. ఇది ఒక ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఒహారా స్కూల్. ఈ వారం మనము నియర్ వ్యూ ట్రెడిషనల్ ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్స్ 2 చూసాము. నెక్స్ట్ టైం మరింకా కొన్ని అరేంజ్మెంట్స్ చూద్దాం. గోజీ ఫ్రూట్ కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే క్యాన్సర్కి సంబంధించిన కణాలని శరీరంలో పెరగనివ్వకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవేవి మన దరిచేరనివ్వదు. సహజంగానే మహిళలు సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు, ముఖ్యంగా ముఖ సౌందర్యానికి. ఈ మహిళల్లో ముఖ సౌందర్యాన్ని చెడగొట్టి వాళ్ళని ఆందోళనకు గురి చేసే అతి ముఖ్యమైన సమస్య మెలస్మా. దీన్నే ఆయుర్వేదంలో వ్యంగము అని అంటారు. మామూలు పరిభాషలో బొంగు లేదా నల్ల బొంగు అని పిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ చెక్కిళ్ళ పైభాగంలో, చెంప పైభాగంలో లేదా ముఖ్యంగా ఈ చెక్కిళ్ళ పైభాగంలో ఏర్పడే డిస్కలరేటెడ్ ప్యాచ్, ఇది బ్రౌన్ రంగులో లేదా నలుపు రంగులో లేదా బ్లూ గ్రే రంగులో ఉండే వెడల్పాటి పల్లుచటి మచ్చ. ఇది చూడగానే కనబడే ఒక చర్మ వ్యాధి. ఇది మహిళలోనే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భధారణ వయస్సులో ఉండే, అంటే ఫర్టిలిటీ ఫేజ్లో ఉండే మహిళల్లో, 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండే మహిళల్లో ఎక్కువ కనపడే ఈ ముఖ సౌందర్యాన్ని చెడగొట్టే అనారోగ్య సమస్య. ఇది మగవాళ్ళలో చాలా అరుదుగా కనిపిస్తుంది. మగవాళ్ళలో రాదని కాదు, కాకపోతే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇది వచ్చిన వాళ్ళలో 90% ఆడవాళ్ళే ఉంటారు.
10% మగవాళ్ళు ఉంటారు. మెలస్మా అనే వ్యాధి యొక్క లక్షణాలు కనుక చూస్తే ఇది ముఖ్యంగా చెక్కిళ్ళపై భాగంలో ఏర్పడే ఒక వెడల్పాటి డిస్కలరేటెడ్ అంటే బ్రౌన్ రంగులో కానీ ట్యాన్ రంగులో కానీ లేదా బ్లూ గ్రే రంగులో ఉండే కానీ పల్లుచటి మచ్చ. ఇది ఈ చర్మానికి సమానంగా ఉంటుంది, అంటే ఏమాత్రం ఉబ్బెత్తులు లేకుండా చర్మంలో కలిసిపోయినట్టు ఉంటుంది. కాకపోతే ఆ పక్క ప్రాంతంతో పోల్చుకుంటే ఈ మెలస్మా వచ్చిన ప్రాంతము చాలా నలుపుగా డిస్కలరేటెడ్గా ట్యాన్ రంగులో బ్రౌన్ రంగులో కనబడుతుంటుంది. ఇది ముఖ్యంగా వచ్చే ప్రాంతాలు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ చెక్కిళ్ళ భాగాలు లేదా చెంపలు. దీంతో పాటుగా కొంతమందిలో ఈ ముక్కు పై భాగంలో, నుదుటి పై భాగంలో, అదేవిధంగా గడ్డంపై కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ వ్యాధి కేవలము సౌందర్యపరంగా ఇబ్బంది గురి చేసే వ్యాధి తప్ప దీనివల్ల ఇతర రకాల అనారోగ్య సమస్యలు ఎటువంటివి ఉండవు. ఇది అంటువ్యాధి కూడా కాదు. దీనికి ముఖ్యంగా ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇతర రకాల ఆర్గానిజమ్స్ కానీ కారణము కావు. ఇది కేవలము శరీరంలో వచ్చే ఒక మార్పు వల్ల ఈ చెక్కిళ్ళపై ఏర్పడే ఒక వెడల్పాటి మచ్చ. మెలస్మా లేదా వ్యంగము లేదా మంగు అనే ఈ చర్మ సమస్య రావడానికి అతి ముఖ్యమైన కారణము శరీరంలో ఉండే హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది 4 రకాల పరిస్థితుల్లో ఉంటుంది. మొట్టమొదటిది గర్భధారణ. గర్భం ధరించిన వెంటనే ముఖ్యమైన హార్మోన్స్ ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ వీటి యొక్క ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీంతో పాటుగా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ MSH గర్భధారణలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క పరిమాణము పెరిగిపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. రెండవది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకునే వాళ్ళలో కూడా, అంటే మెనోపాజ్ దాటిన తర్వాత సహజంగానే ఈ హార్మోన్ల యొక్క లోపం జరుగుతుంది. ఆ హార్మోన్ల యొక్క లోపాన్ని సవరించడానికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ కారణం వల్ల కూడా ఈ హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ ఏర్పడి తద్వారా ఈ వ్యంగము లేదా మెలస్మా వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు గర్భధారణ సమస్యలో వచ్చే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఈ మంగు వ్యాధిని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు. అదేవిధంగా కొన్ని రకాల మందులు, ముఖ్యంగా చెప్పాలంటే ఫిట్స్ లాంటి అనారోగ్య సమస్యలకు వాడే మందుల వల్ల కూడా ఈ హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. 4వ కారణము ఈ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైతే సహజ సిద్ధంగానే బై బర్త్ వాళ్ళకి ఈ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ శరీర తత్వము ఈ మెలనోసైట్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా మారిపోతూ ఉంటుందో వాళ్ళలో కూడా అలాంటి వారు ఎండకి ఎక్కువగా తిరగడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే ఈ నల్లటి రంజక పదార్థం, చర్మరంజకాలు మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ నుంచి ఇవి కూడా స్టిమ్యులేట్ అయ్యి ఆ ప్రాంతమంతా నలుపు వర్ణమయ్యి అది ఈ మెలస్మా కిందిగా మారే అవకాశం ఉంది. ఆయుర్వేద పరంగా కారణాలు కనుక చూస్తే శోకము, క్రోధము ఈ రెండిటి వల్ల వాతము, పిత్తము అనేవి ప్రకోపించి ఈ ముఖపు పైన మండలాకార మచ్చలను ఏర్పరుస్తాయని ఆయుర్వేద సిద్ధాంతం. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే శోకము అంటే స్ట్రెస్ అని మనం చెప్పుకోవచ్చు. దుఃఖము అంటే ఎక్కువగా ఉద్రేకపడము, కోపం ఎక్కువగా ఉండడము, హై బీపీ ఇలాంటి సమస్యలను మనము ఈ శోకము, క్రోధం కింద మనం తీసుకోవచ్చు. వీటి వల్ల కూడా వాతము, పిత్తము కూడా ప్రకోపించి అవి ముఖం పైన పలుచటి మచ్చలను ఏర్పరుస్తాయి. అయితే సౌందర్యానికి ఆటంకంగా పరిగణించే ఇలాంటి సమస్య తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారంగా మనము ఒక లేప యోగాన్ని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉండే మూలికలు 4. ఒకటి జీలకర్ర. జీలకర్ర అంటే మనందరికీ తెలిసింది, మనం ఇంట్లో వంటలలో వాడుకునేది. రెండవది చేదు జీలకర్ర. దీన్ని అడవి జీలకర్ర అని కూడా అంటారు. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు చేదు జీలకర్ర పేరు అని చెప్తే మనకి దొరుకుతుంది. మూడవది నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు కూడా మనందరికీ తెలిసిందే. 4వది తెల్ల ఆవాలు.
మనం ఇంట్లో వాడుకునే ఆవాలు కాకుండా తెల్ల ఆవాలని మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఈ విధంగా వీటన్నిటినీ సమాన భాగాలుగా గ్రహించాలి. గ్రహించి మనకు అవసరమైనంత తీసుకొని వాటన్నిటినీ ఒకే దగ్గర చేర్చి కొంచెం నీటిని చేర్చి రోట్లో కానీ లేదా కల్వంలో కానీ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ను రాత్రిపూట ఎక్కడైతే ఈ మచ్చలు ఉన్నాయో ఆ భాగంలో లేపనంలాగా చేసి ఆ ఉదయం వరకు అలాగే ఉంచి ఉదయం ముఖాన్ని కడుగుతూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ మచ్చలు పూర్తిగా తగ్గిపోయే వరకు వాటి యొక్క ఈ నలుపు వర్ణం తగ్గి చర్మం యొక్క సహజ సిద్ధమైన వర్ణం వచ్చే వరకు ఈ లేపయోగాన్ని కనుక వాడుతూ ఉంటే సౌందర్యానికి ఆటంకం కలిగించే, ఇబ్బంది కలిగించే లేదా మానసిక ఆందోళనకు గురి చేసే ఈ మెలస్మా, వ్యంగము అనే సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మన అనుకున్న వారు ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే సమస్యని వాళ్ళంతట వాళ్ళుగా ప్రస్తావించినప్పుడు, అది కూడా మనం పరిష్కరించగలం అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ సమస్య గురించి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. లేదా వాళ్ళని ఓదార్చడం కంటే బెస్ట్గా మనం ఏం చేయగలం చెప్పండి. అందుకే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. విత్ దిస్ నేను మీ సునయన సైనింగ్ ఆఫ్ ఇన్ నవ్య, సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. పున్నమలుంటాయి, అమావాస్యలుంటాయి, చంద్రునికి ఎప్పుడు కళలుంటాయి.